అందరికీ నమస్కారం అండి. మన చీరాల వాస్తవ్యుడు కాగితాల వినయ్ కుమార్ తనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయండి. ఈ కిడ్నీలకి డోనర్ దొరికాడు. ట్రాన్స్ప్లాంట్ చేయడానికి 6 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానీ మీకు తోచిన సహాయం మీ వంతుగా ఏమో మీ రూపాయి అతనికి కుటుంబాన్ని కాపాడుతుందేమో మీ వంతు సహాయం మీరు చేయండి. అతని కుటుంబాన్ని ఆదుకుందాము. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అతని కుటుంబాన్ని ఆదుకుందాము. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తెలుసుకున్నాము. ఈజీగా చిటికలో అయిపోయే రెసిపీ అండి. చాలా చాలా హెల్దీ కూడా. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది తొందరగా స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకు కానీ, టీచర్స్కి కానీ తొందరగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ టేస్టీగా చేసుకోవాలన్నా కానీ చాలా బాగుంటుందండి. చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో, అసలు ఇదేంటి, దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఓట్స్ అండి. నేను ఒక చిన్న కప్పు ఓట్స్ తీసుకున్నాను. చూడండి, చిన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి ముక్కలు, టమాటా, చూడండి కొత్తిమీర, కరివేపాకు, ఇవి తిరగమాత గింజలు అన్నీ కలిపి వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు, సాల్ట్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. చూద్దాం రండి. స్టవ్ మీద బాండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందామండి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో తిరగమాత గింజలు వేసేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, ఎండుమిరపకాయ ముక్కలు. ఇవి చక్కగా ఎర్రగా వేగనిద్దామండి. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూడండి, ఆవాలు చిటపట్లాడుతున్నాయి. చూడండి, దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా క్యారెట్ ముక్కలండి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఈ అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా టమాటా ముక్కలు, ఇవన్నీ చక్కగా టమాటా మెత్తబడేంత వరకు ఉంచుకుందామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసేసుకుందామండి. మీరు దీంట్లో ఎంత కప్పుతో అయితే ఓట్స్ తీసుకుంటున్నారో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి. సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ మెత్తబడిపోయింది. చూడండి, టమాటా కూడా మెత్తబడిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇవి చక్కగా బాగా వేడిగా అవుతాయండి. ఈ నీళ్ళు బాగా తెరలాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడా సాల్ట్. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ఓట్స్ కొద్దిగా వేసుకోండి. ఇప్పుడంతా చక్కగా ఒక్కసారి కలిపేసుకోండి.
చూడండి ఇప్పుడు అంతా చక్కగా ఒకసారి కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలండి మూత పెట్టేసుకోండి, చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి దీన్ని చూద్దామండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఎంత మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉదిరిందో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.